బిగ్ బ్రేకింగ్ మన భూమిని తోకచుక్క ఢీకొట్టింది. నవంబర్ 2, 2025 సాయంత్రం 8:41 పోర్చుగల్ పైన ఆకాశంలో ఈ తోకచుక్క భూమి వాతావరణంలోకి ప్రవేశించి గంటకు 81,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ బూమ్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటన ఇబేరియన్ ద్వీపకల్పం మీదుగా వెలుగులు చిమ్మి ఒక అద్భుత దృశ్యం అయితే సృష్టించింది. ఈ తోకచుక్క మొదట పోర్చుగల్ మధ్యలోని లూసా పట్టణం పైన 97 కిలోమీటర్ల ఎత్తులో గుర్తించబడింది. అక్కడి నుండి కేవలం 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 43 కిలోమీటర్ల ఎత్తులో ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెల్సియస్ చేరుకొని పేలిపోయింది. ఈ ఘటనను రికార్డ్ చేసింది స్పెయిన్లోని కాసాస్ డి మిలాన్ మీటియర్ డిటెక్షన్ స్టేషన్. ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన ప్లానెటరీ డిఫెన్స్ ఆఫీస్ నిర్వహిస్తున్న అలస్కై 7 నెట్వర్క్లో భాగం. ఇప్పుడు ఆలోచించండి, గంటకు 81,000 కిలోమీటర్ల వేగం అంటే ఏమిటో. మనం హైదరాబాద్ నుండి ఢిల్లీకి విమానంలోకి వెళ్తే సుమారు 2 గంటలు పడుతుంది కదా, కానీ ఈ తోకచుక్క ఒక్క సెకండ్లోనే అంత దూరం ప్రయాణిస్తుంది. భూమి వాతావరణంలోకి ప్రవేశించగానే ఘర్షణ వల్ల 1000 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరుకొని ఒక్కసారిగా పేలిపోయి ఆకాశంలో ఒక పెద్ద ఫ్లాష్ను అయితే సృష్టించింది. ఈ దృశ్యం స్పెయిన్, పోర్చుగల్ ప్రజలు చూసి ఆశ్చర్యపోయారు. ఇంకా ఆసక్తికరంగా ఉన్న విషయం ఏంటంటే, ఈ తోకచుక్క పేలిన ప్రాంతం దగ్గరలోనే మరో 2 మీటియర్స్ గుర్తించబడ్డాయి. కానీ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ 2 ఒకదానికొకటి సంబంధం లేనివని, వాటి ట్రాజెక్టరీలు కూడా పూర్తిగా భిన్నంగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఆకాశంలో సదరన్ టారిడ్స్ మీటియర్ షవర్ గరిష్ట స్థాయికి చేరుకుంది. త్వరలోనే నార్థన్ టారిడ్స్, ఆ తర్వాత లియోనిడ్ మెటియర్ షవర్ కూడా వస్తున్నాయి. కాకపోతే ఈ ఘటనలో ఎటువంటి నష్టం అయితే జరగలేదు. కానీ 3A అట్లస్ లాంటి వాటి గురించి ప్రతిరోజు ఉత్కంఠభరితంగా వార్తలు వస్తున్న ఈ తరుణంలో ఈ ఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కానీ ఫ్రెండ్స్, మన భూమి అంతరిక్షంలో ఒక చిన్న గ్రహం మాత్రమే. ప్రతిరోజు వేల కొద్ది తోకచుక్కలు, ఉల్కలు మన వాతావరణంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. కానీ ఇలాంటివి పెద్దవి ఇంత వేగంతో వచ్చి పేలిపోయేవి చాలా అరుదు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లాంటి సంస్థలు ఈరోజు ఇలాంటి ఘటనలు ట్రాక్ చేస్తూ భవిష్యత్తులో భూమికి పెను ప్రమాదం కలిగించే ఆస్ట్రాయిడ్స్ గురించి ముందుగానే తెలుసుకుంటున్నాయి. కాబట్టి మనం పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఈ స్టోరీపై మీ కామెంట్స్ను అభిప్రాయాల రూపంలో పంచుకోండి.